అనంతపురంలోని రాజహంస స్వీట్ హోమ్స్ కాలనీలో దాదాపు రాత్రి సమయంలో 3 ఇళ్లలో భారీ ఎత్తున చోరీ జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ అందరూ చాలా ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇతర బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఇక్కడే నివాసం ఈ ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్నారు స్థానికులు ఏం చెప్తారు? సార్ ఏం జరిగింది సార్ ఇక్కడ నైట్? నిన్న నైట్ అంటే గత 4 రోజులుగా ఇళ్లలో లేనిటోళ్ళ ఇళ్లల్లో జరిగినట్లు మాకు అనిపిస్తుంది. పొద్దున ఉదయమే 15లో జరిగిన విషయాన్ని మా వాళ్ళు నోటీస్ చేసి పోలీసులు కంప్లైంట్ చేయడం, వాళ్ళు రావడము, క్లూస్ టీమ్ వచ్చి అన్ని వెరిఫై చేసి అందరు వెళ్ళిపోయినారు. అనుకోకుండా ఒక ఐడియా వచ్చి ఏమి మనం లేనోటోళ్ళు జరిగింది కదా, మనం పలానోళ్ళు లేరు అక్కడ కూడా చూద్దామనే సీట్కి వస్తే వాళ్ళ పని మన వాచ్మెన్ వైఫ్ శివారెడ్డిది 34ది జరిగిన తర్వాత చూస్తే బయట నుంచి సేఫ్టీ డోర్కు ఉన్న లాక్ దాన్ని తీసేసి లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్ళి చాలా వాళ్ళది పెళ్ళి ఉంది నెక్స్ట్ ఒక 10 డేస్లో. పెళ్ళికి సంబంధించిన గోల్డ్, కొంత క్యాష్ ఉందంట ఫోన్లో. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఫోన్లో మాట్లాడితే వాళ్ళు చెప్పారు. అయిన తర్వాత ఇట్లానే అందరం కలిసి చూసుకొని మాట్లాడుకుంటూ ఎవరెవరు ఖాళీ ఉండే ఇల్లు పెళ్ళికి సంబంధించి ఎంత ఉండి ఉండొచ్చు వాళ్ళే చెప్పగలరా. వాళ్ళు చెప్పడం అయితే రఫ్గా 1 వరకు ఉండొచ్చు అనే మాట అన్నాడంట. ఆయనతోటి నేను మాట్లాడలేదు, కానీ మా వాళ్ళు కొంతమంది మాట్లాడితే చాలా పెద్ద లాసే ఉంది అని అన్నారు. పెళ్ళికి సంబంధించిన గోల్డ్, క్యాష్ ఎంత అన్నది మాత్రం ఆయన వచ్చి కన్ఫర్మ్ చేయాల్సిందే. అది చూసుకుంటూ కంప్లైంట్ చేయడానికి ఆ రామ్స్ బర్డన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తున్న లోపుగా ఎక్కడెక్కడ ఇల్లు ఖాళీ ఉన్నాయో చూద్దాం కదా అని నేను ఇంకొక ఆయన వెళ్ళి పోతే 8లో ఆయన ఊర్లో లేడని తెలిసింది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా సేమ్, ఆయన ఊర్లో లేడు. ఆయన 4-5 రోజులు అయింది ఊరికి వెళ్ళి. ఫ్రైడే వెళ్ళాడు, లాస్ట్ ఫ్రైడే. అతను టీ టైమ్ అని హోటల్ రన్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఏదో దినాల కోసమని వెళ్ళారంట. వాళ్ళు రేపు పొద్దునకి కానీ రాలేరు. పోలీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పూర్తిగా ఎంక్వైరీ 3 ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఒక పెళ్లి తొందరలో 2-3 రోజుల్లో తొందరలో పెళ్లి ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన ఓనర్ అయితే ఇంకా బయట ఉన్నారు, వస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. పోలీసులు కూడా ఇప్పటికే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఒక పెళ్లి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తం డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, ఇది భారీ స్థాయిలో దాదాపు 3 కోట్ల వరకు నగదు కూడా ఉండొచ్చు అన్నట్టు ఓనర్ చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బంగారు అయితే మాత్రం కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తొందరలో ఓనర్ కూడా వస్తున్నాడు.